M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 97వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 97వ భాగం తెలుసుకుందాం. నిన్న వాల్మీకి మహర్షి శ్రీరాముడితో చెప్పినటువంటి మాటల్ని తెలుసుకున్నాం. అని చెప్పేది ఇట్లు వాల్మీకి చెప్పగా విని రామచంద్రుడు చేతులు జోడించి ఆ జనమందు సీతాదేవిని చూచుతూ ఇట్లను, ఓ మహాతపస్వి, నేను నీ మాటలను నమ్మితిని. నా మనస్సునందు సందేహమేమీనూ లేదు. నిజముగా భూపుత్రి కల్మషములేదే. ఆమె పూర్వము దేవతల సన్నిధి యందు సమ్మతితో విశ్వాసము కలిగించను. అందువల్లనే కదయ్యా అప్పుడు నేను ఆమెను గృహమునకు తెచ్చుతుని. కానీ లోకనింద సహింపశక్యమా? కావున లోకభీష్టిచే భూపుత్రిని పరిశుద్ధురాలని ఎరిగియు నేనే విధముగా విడువవలసి వచ్చును. ఓ మునీంద్ర, దానికై నీవు నన్ను క్షమించుము. ఈ బాలకులిద్దరును నా కుమారులే అని నా మనస్సును జరుగుతును. ఈ భూమండలము సీత పవిత్రురాలని ఉన్నచో ప్రీతినందను. సీత భాష చేయవలనని శ్రీరాముడు అడిగను. కానీ అట్లు చేసిన గ్రహించునని ఆయన అనలేదు. భాష చేయునని వాల్మీకి చెప్పిన గాని మరల గ్రహించుమని ఆయన కోరలేదు. కాగల సంగతి ఇరువురూ ఎరుగుదురు. అది అక్కడ విషయం. అది భాష చేయమని చెప్పేసని రాముడు అడిగాడు ప్రజలకు తెలియజేయడం కోసమే, కానీ మళ్ళా గ్రహిస్తాను అని చెప్పేసి చెప్పలేదు. అలాగే వాల్మీకి మహర్షి భాష చేస్తుంది సీతాదేవి, కానీ మళ్ళా గ్రహించు అని చెప్పేసి ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఇద్దరికీ కూడా జరగబోయేటువంటి విషయం తెలిసింది అని చెప్పుతున్నటువంటి దశరథుని అభిప్రాయం జరిగింది. ఇంద్రుడు మొదలగు బ్రహ్మ వరకు దేవతలందరూ ముందుగా సీతా శబ్దమును చూచుటకే సంభ్రమంతో వచ్చి ఆకాశం నిలిచిరి. వసువులు, రుద్రులు, అప్సరసలు, గంధర్వులు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, విభుతులు, సిద్ధులు, సాధ్యులు, విశ్వదేవతలు, మహర్షివరులు ఎల్లరినూ రాగా వారు అందరినీ చూచి రాముడిట్లను, ఓ సురలారా, ఓ మునులారా, ఈ మునివాక్యముల చేత భూపుత్రి నిర్మలాత్మయని పూర్తిగా నమ్మినవాడను. ఈ జగము నమ్మినచో సంతసించదను అని చెప్పుచుండా దివ్యమైన సువాసన కలదియు సుఖము కలిగించినదియు మనోహరమైనదియు అయిన వాయువు సర్వజనులకు హాయి కలిగించుచు కృతయుగమునందనట్లు వీచను. జనులు మహా అద్భుతమని సంభ్రమంతో చూచుచుండా భూపుత్రియు గాలి వస్త్రమును ధరించి సభాజనమోద్యమమునందు నిలిచి పద్మముల వంటి చేతులు ముకిలించి శిరస్సు వంచి భూమిని చూచుతూ అందరినూ వినుచుండగా ఆ పద్మాక్షి నిశ్చలమైన మనస్సు గలదై ఇట్లనెను, మనస్సునందైనను శ్రీరామచంద్రుని తప్ప ఇతర పురుషుని తలంపనేని పవిత్రమైన శీలముచే నేను పవిత్రురాలైనతో తల్లి, ఓ మాధవీదేవి, దారి నిమ్ము. మనస్సు చేతను మాటల చేతను క్రియల చేతను ప్రాణవల్లభుడైన శ్రీరామభద్రునే సదా పూజించుట నిజమైనచో తల్లి, ఓ మాధవీదేవి, దారి ఇమ్ము. ప్రాణవల్లభుడైన రామభద్రుని తప్ప పరపురుషుని నేను అడగను. నేను చెప్పు ఈ మాట ముమ్మాటికి అబద్ధము కాదే అని అందరూ చూచుతుండా, ఓ తల్లి, ఓ మాధవీదేవి, దారి నిమ్ము.
మరలా అగ్నిలో ప్రవేశింపరాదని కొందరు చేతులను అధిక్షేపిస్తారు. కానీ మరలా ఇదే చేసిన అగ్నిస్తంభన విద్యచే అట్లు చేయుతున్నదని లోకలందరూ అనుకుంటారు. అందుకని లంకలోని వృత్తాంతం అయోధ్యలోని వారు నమ్మనప్పుడు అయోధ్యలో జరిగినది దేశాంతరంన కాలాంతరంన వారు ఎట్లు నమ్ముతారు? ఎన్నో మారులని ఇట్టి పరీక్ష భృగుశాపం ఫలింపజేయటట్లు. అందుకని మాధవీదేవి అనగా భూదేవి. మాధవీదేవి అంటే భూదేవి తల్లి. ఆ తల్లిని కోరింది. అలా పిలవగా సీతాదేవి శబదములను పలకగానే ఎంతయో అద్భుతముగా ప్రజలు చూచుచుండా మిక్కిలి పరాక్రమం గల సర్వాధీశుడు తలపై మోయుచుండగా దివ్యమైన రత్నములతో ప్రకాశించుతున్న దేవతలచే నిర్మింపబడిన దివ్య సింహాసనము భూమి నుండి వెంటనే బయలుపడను. అందుండి భూదేవి తన చేతులతో సీతను దరిచేర్చుకుని కుశలమడికి సింహాసనమును కూర్చుండబెట్టుకుని రసాతలమునకు వెళ్ళను. అప్పుడు భూపుత్రిపై ఎడతెరిపి లేకుండా పువ్వుల వాన కురిసెను. దేవతలు ఋషులు ఇట్లామను కొనియాడిరి. మేలు మేలమ్మ ఓ జానకీదేవి మేలు. ఔరా బాపురే బలి బలి. ఆహాహా బాబు ఆహా నీ శీలమెంత నిర్మలమో. ఓ చిగురుపోని ఇట్టిదా నీ నడవడి అని ఆకాశమును ఉన్న దేవతా సంఘములను అంటుండగా మనస్సులు విస్మయ సముద్రమునందు మునుగగా మునులను అజ్ఞానములందున్న జనులను బొమ్మల వలె అట్లే నిలబడి చూచుచుండగా భూమి మీదను ఆకాశమునందును పాతాళమునందును నాగులు దానవులు ఎల్లరును స్థావరములు జంగములన్నీ చైతన్యరహితులై క్రియలను మాని ఉందిరి. కొందరు సంతోషముతో ఆర్చిరి, కొందరు ధ్యానమున మునిగి చింతనుందిరి, కొందరు రామచంద్రుని చూచిరి, కొందరు మనుషులలో భూపుత్రికను చూచిరి. సీతాదేవి ఎట్లు భూమి యందు ప్రవేశించడం చూచి భూత జాలములు చింత చేతను ఆశ్చర్యము చేతను మనస్సులు వికలమై మోహమున మునిగి ఉండను. అలాగా ఆ భూదేవితో పాటు సీతాదేవి భూమి లోపలికి ఆవిడ సింహాసనం మీద కూర్చుని ఆవిడ ఒళ్ళో కూర్చుని భూదేవి తల్లి తల్లి ఒళ్ళో కూర్చుని ఆవిడ భూమి లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని అందరూ కూడా అలా చూస్తూ ఉన్నారు. దాంతో మనకి 97వ అధ్యాయం పూర్తయింది. రేపు 98 తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.